సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకం ద్వారా గౌరవం పెరిగిందన్న ఎమ్మెల్యే బాలు నాయక్. జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దాడిని నిరసిస్తూ యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. శాండ్ ట్యాక్స్ పాలసీపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ శివప్రసాద్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పంచాయతీ కార్యదర్శి చోద్యం చూపిస్తున్న అధికారులు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలు పెట్టారు, కానీ ఇంతవరకు పూర్తి కాలేదన్న మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ 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 తొగుట మాధవానంద స్వామీజీ. ఘనంగా జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జన్మదిన వేడుకలు. ఘనంగా బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మున్స ప్రసన్న కుమార్ పుట్టినరోజు వేడుకలు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు. అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మంచిదన్న శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ అధ్యక్షులు ఇటుకల బుచ్చిమాచారి. సీతారాంపురంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సిబ్బంది. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీలతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీలతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ పాత్రికేయులుగా, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడిచిన శ్రీనివాస్ రెడ్డి అనుభవాలు ఓ చరిత్ర అని ఆయన కొనియాడారు. ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, వీలైనంత తొందరలో ఇంటి స్థలాలను అందించేందుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బాలు నాయక్ భరోసా ఇచ్చారు. అలాగే మల్లపల్లిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థల నిధులను మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రధాన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలు సానుకూలంగా ఉన్నారని, వారి సూచన మేరకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం, అగ్రిటియేషన్ కార్డుల ప్రక్రియకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన మీడియా వృత్తిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల గొంతుక పోరాడుతున్న శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్గా నియామకం కావడం ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి ఎంపీపీ అధ్యక్షులు రేఖా శ్రీధర్ రెడ్డి, యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జి కృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ల పదవి కాలం ఈ నెల 4తో ముగిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు.
ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ఈ నెల 4తో ముగిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సిఇఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిప్యూటీ సిఇఓ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ పంచాయతీరాజ్ భూమన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసరావు, ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను శాల్వా పూలమాలలతో స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు వెలుస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించి స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణ రహితంగా బీఆర్ఎస్ శ్రేణులపై 3rd డిగ్రీలో చిత్రహింసలు పెట్టినందుకు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపైన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోనే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు వెలుస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించి స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షరహితంగా బీఆర్ఎస్ శ్రేణులపై 3rd డిగ్రీలో చిత్రహింసలు పెట్టినందుకు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపైన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఇలా ప్రశ్నించిన వారిపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి, బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఏ యాదగిరి గౌడ్, ఆర్ఏ శ్రీధర్ గౌడ్, బాలయ్య, రేపాక స్వామి, వీరేశం, బిట్టుకుమార్, కల్వకొనుల సతీష్ రాజు, బాబా, వాసం రమేష్, షారాసి రాజేష్, క్రాంతి, కృష్ణయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కాదు, పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానము. పబ్లిక్ సొమ్ముతో సర్వీస్ చేస్తారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేస్తారు కాబట్టి ప్రజల సొమ్ముతో చేస్తారు పోలీసులు న్యాయబద్ధంగా కూడా చట్టం అందరికి సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇలాంటిది కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము. కాబట్టి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కారం కూడా కొత్తగా లాంగ్ షాట్ ఒకటి తీసుకోవాలి. సైడ్ చూపి
నిన్న సాయంత్రం మరి యాయర్గుట్టలో కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు మరి ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయి అక్కడ డబ్బాలు వేపించి కిరాయికి ఇచ్చుకోవడం జరుగుతున్నది. మరి తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్ పక్కబట్టి ఉన్న దగ్గర మరి వేరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి డబ్బాలు వేసి కిరాయికి ఇచ్చుకునే పరిస్థితి వస్తే అక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ తెలంగాణ విగ్రహం ఉంది, ఇక్కడ మనము దండలేయాలన్నా మరి ఇక్కడ జెండా ఎగరేయాలన్నా ఇబ్బంది అవుతుంది, అడ్డ తీసేయాలని చెప్పేసి అక్కడ ఆపరేషన్ చెప్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకపోయి కారం పొడి పోసి మరి లబ్బర్ తోటి కొట్టడం జరిగింది ఘోరంగా. మరి వాళ్ళు సాగు బతుకులో ఉన్న సందర్భంలో మరి మాకు ఫోన్ చేస్తే మేము పోయి మాట్లాడడం జరిగింది. మరి ఏ రోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి మీద కూడా అన్యాయంగా దెబ్బలు కొట్టలే. మరి 3 రోజులకే మరి టీఆర్ఎస్ వాళ్ళను అనగదొక్కాలని కారం పొడి పోసి కొట్టడం జరిగింది. ఇది మరి దౌర్జన్యం ఎమ్మెల్యే మరి ఇవన్నీ కూడా దౌర్జన్యం చేపించి మరి సిఐ గారు ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి మరి వెంటనే ఎవరైతే కారం పొడి కోసి కొట్టిరో కానిస్టేబుల్ కానీ అక్కడ ఎస్ఐ కానీ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. కాదు పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానము. పబ్లిక్ సొమ్ముతో సర్వీస్ చేస్తారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేస్తారు కాబట్టి ప్రజల సొమ్ముతో చేస్తారు కాబట్టి పోలీసులు న్యాయబద్ధంగా కూడా చట్టం అందరికి సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇలాంటిది కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము. కాబట్టి పోలీసు వాళ్ళ జులుము కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రజల సొమ్ముతో వాళ్ళు జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా సంస్కారంగా ఉంటేనే మంచిది అని మా ఉద్దేశం. తెలంగాణ తల్లి విగ్రహం ముంగట అక్రమంగా షెడ్లు వేయడం జరుగుతుంది. మేము చూసుకుంటూ ఫస్ట్ నుంచి పార్టీ కోసము, పార్టీ కార్యక్రమాల కోసము ఆ స్థలాన్ని కేటాయించి దాంట్లో ఎవ్వరూ ఏ షెడ్ వేయకుండా కాపాడదామని మేము అనుకున్నాము. కానీ అధికార పార్టీ మాత్రం ఇష్టం ఉన్నట్టు షెడ్లు వేపిస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. వాళ్ళ నచ్చిందే రాజ్యం అయిపోయింది, వేరే ఏం లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి ఫస్ట్ మేము ఇన్ఫామ్ చేశాము, తొలగిస్తా అన్నారు, తొలగియలేదు. ఆ కొబ్బరి బొండల అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆమె చెప్పాము మా సార్ లేడు మీరు తీసేసేయండి అన్నారు. తీసేయమని చెప్పింది ఆమెనే. మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది ఆమెనే. ఇచ్చిన తర్వాత మరి దారుణంగా పోలీసు వారు మరి దారుణంగా కొట్టారు. ఏ ప్రభుత్వంలో చూడలేదు, ఏ పోలీస్ స్టేషన్లో చూడలేదు, ఏ విధంగా చూడలేదు. ఇది మాత్రం చాలా ఖండించదగిన విషయం. ఇది పార్టీ కోసం అని కాదు, ప్రజల తరఫున నేను అడుగుతున్నాను. ఇదే శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మందులను, అటెండెన్స్ రిజిస్టర్లు, సౌకర్యాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ముందు ఓపెన్ డ్రైనేజ్ వల్ల వర్షాకాలంలో నీరు చేరి ఆసుపత్రిలో ఇబ్బంది కలుగుతుందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే చర్యలు తీసుకుని నీరు చేరకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మందులను, అటెండెన్స్ రిజిస్టర్ను, సౌకర్యాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ముందు ఓపెన్ డ్రైనేజ్ వల్ల వర్షాకాలంలో నీరు చేరి ఆసుపత్రిలో ఇబ్బంది కలుగుతున్నదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే చర్యలు తీసుకొని నీరు చేరకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని, ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగారు. జాగ్రత్తగా మందులు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవాలని ఆమెకు సూచించారు. అదేవిధంగా వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో గత 2 రోజులుగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అందువల్ల ఆసుపత్రి పరిసరాల్లో సైతం చెత్తాచెదారాన్ని తీసివేయడం, ముళ్ళ పొదలను తొలగించడం, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి వైద్యాధికారి రూపిక, కోఆర్డినేటర్ భిక్షం తదితరులు ఉన్నారు.
All programs monitored. Reporting. Monitoring is under reporting is not your duty. Monitoring నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో శుక్రవారం శాండ్ ట్యాక్స్ పాలసీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ శివప్రసాద్లు పాల్గొని మాట్లాడారు. నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో శుక్రవారం శాండ్ ట్యాక్స్ పాలసీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ శివప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలింపు చేస్తే కఠిన చర్యలు మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ట్రాక్టర్లకు జీపీఎస్ ఫిట్నెస్ ఉండాలని, లైసెన్స్ లేకుండా మైనర్స్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మన ఉమ్మడి నర్సింగ్మట్ల గ్రామంలో ఇసుక తరలింపు 99% అయిపోయిందని, దయచేసి అధికారులు గమనించాలని, ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరూ రైతులే అని ఇప్పటికైనా ఆలోచించి ఇసుక తరలింపు ఆపాలని కోరారు. ప్రస్తుతం నర్సింగ్మట్ల గ్రామంలో తాగునీరు లేక మోటార్లు పోయక భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్నాయని, ప్రభుత్వం అధికారికంగా ఇసుక తరలింపు చేస్తే వచ్చిన శాండ్ నిధుల ద్వారా గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటార్లు బాగు చేయించి గంగాదేవి చెరువు నింపితే భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఎస్ఆర్ఓ శివ, చెన్నగూడెం, పాతూర్, నర్సింగ్మట్ల గ్రామ కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, సాయి ప్రజ్ఞ, శాండ్ ట్యాక్స్ జిల్లా అధ్యక్షులు ముక్కమల శేఖర్ యాదవ్, యూత్ సభ్యులు తిరుమల రాము, చామకూరి మహేష్, ట్రాక్టర్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. రీచ్ ఏర్పడిందంటే ఆ రీచ్ లో శాండ్ ఎంత క్వాంటిటీ ఉన్నది, ఎట్లా బంద్ చేయాలా అవుతారన్నది ఆ నామ్స్ ప్రకారం ఉంది. ఇక్కడ శాండ్ టోటల్ గా లేకపోతే ఆటోమేటిక్ గా మా మైన్స్ వాళ్ళే టోటల్ గా క్లోజ్ చేస్తారు. ఆ శాండ్ ఎంత ఉన్నది, ఎంత అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంత లెంత్ ఉన్నది, ఎంత అన్నది చూస్తారు. అది మీరు బంద్ చేస్తే బంద్ అయ్యేది కాదు. అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక రీచ్ ఓపెన్ అయిందంటే అఫీషియల్ గా డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేసిన తర్వాతనే ఈ శాండ్ ట్యాక్స్ అనేది నడుస్తుంది. అప్పటి నుండి 2018 నుంచి ఇప్పుడు ఒక పోయిన కలెక్టర్ గారు డిసైడ్ చేసింది. ముఖ్యంగా ఇక్కడ 3 వీలర్ చెన్నగూడెము, పాతూరు, నర్సింగ్మట్ల ఈ ముగ్గురే కదా, ఈ 3 వీలర్ డ్రైవర్. ఇప్పుడు ఈ
3 వీలైన డ్రైవర్లు కాకుండా వేరే లేని డ్రైవర్లు వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఐడెంటిఫై చేస్తారు, మేము గుర్తుపడతాం. ఇప్పుడు ఈ 3 వీలైన డ్రైవర్లు అందాక దాదాపు 150 మంది ఉంటారు. ఎంతమంది ఉంటుంది డ్రైవర్లు ట్రాక్టర్లు? 220 మంది డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు. ఆ 220 మంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, అంతే కదా? రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ముఖ్యంగా దానికి జియో ట్యాగింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు 220 మంది ట్రాక్టర్లకు జియో ట్యాగింగ్ ఉంటారు. జీపీఎస్ పాలసీ గురించి చెప్పడానికి మన నర్సింపేట గ్రామానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, నల్గొండ రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకు, ట్రాక్టర్ యజమాన్యానికి, శాండ్ ట్యాక్స్ పాలసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గారికి అందరికీ నమస్కారం. నా పేరు బల్లం ప్రవీణ్ కుమార్, ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వాస్తవానికి శాండ్ మొత్తం పోయింది, అది మీకు కూడా తెలుసు. మొత్తం పోయింది, 95% పోయింది. ఆ శాండ్ పోవడం వల్ల కూడా మనకు ఇలా బోర్లు ఎంత పోతున్నాయి అనేది కూడా అందరు రైతులనే. మనం శాండ్ నిధులు కూడా వాస్తవానికి మన గ్రామానికి వచ్చినాయి. సరే, ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత కాలేదు అనేది కూడా మనకు తెలుసు. ఈ ప్రభుత్వ పరంగా పై అధికారులు చెప్పేది ఏంటంటే, ఆ శాండ్ ట్యాక్స్ ద్వారా మీ గ్రామ పంచాయతీ కొన్ని నిధులు వస్తాయి, దాన్ని మీరు గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ప్లస్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆదాయం వస్తుంది, ఓకే, కానీ ఇక్కడ నష్టం కూడా అంతే జరుగుతుంది కదా. ఇక్కడ నష్టం కూడా అంతే జరుగుతుంది కదా. సరే, మరి తెలుసుకుంటున్నామని తెలుసుకుంటున్నాం. మనం లీగల్గా ఇల్లీగల్గా ఇప్పుడు మనం ఏదో నైట్ పూట ట్రాక్టర్ తీసుకొని పోతే ఎస్ఐ గారు పట్టుకున్నట్టు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ₹1,00,000 మినిమం వేస్తాడు. అది 100%. అంత రిస్క్ తీసుకుంటే ఏముండదు. ఈరోజు మీరు ఒక ట్రాక్టర్ ఎత్తారంటే కుటుంబం మొత్తం పోయి ఒక గంట ఆ జమ్మి మొత్తం తోలి ఆ పిల్లల కిందనో చేయాల్సిన రిస్క్. దయచేసి నేను ఒకటే మీ ట్రాక్టర్ యజమాన్యానికి శాండ్ ట్యాక్స్ అధ్యక్షులు చెప్తున్నా, ఇసుక బంద్ చేసే ప్రయత్నం చేయండి. బోర్లు పోయట్లేదు, అది మీ గుండె మీద చేసుకొని ఒకసారి భవిష్యత్ తరాలను ఆలోచించుకొని పనిచేయండి. సరే, ప్రభుత్వానికి మనం ఏ విధంగా వినిపించుకున్నామో, ఎవరికి వినిపించుకున్నామో ఇచ్చుకున్నాము. రూరల్ ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చేద్దాం. సరే, శాండ్ ఇంకొకసారి మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ శాండ్ ట్యాక్స్ పాలసీ రన్ అయితే నల్గొండ జనమైతే నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు, మురుగు కాలువల్లో చెత్త చెదారం చేరి ఎక్కడ నీరు అక్కడే నిలిచి ఈగలు, దోమలకు ఆవాసంగా మారి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు వేశారు, కానీ ఇరుపక్కల మట్టిపోయడం మర్చారు. తద్వారా వాహన చోదకులకు రోడ్డుపై నడిచే వారికి ప్రమాదకరంగా మారిందని, గ్రామంలో వీధి లైట్ల సౌకర్యం లేక రాత్రి వేళలో ప్రజలు తేలు, పాము కట్లకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని నెవిళ్లగూడెం గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు, మురికి కాలువలలో చెత్త చెదారం చేరి ఎక్కడ నీరు అక్కడే నిలిచి ఈగలు, దోమలకు ఆవాసంగా మారి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు వేశారు, కానీ ఇరుపక్కల మట్టిపోయడం మరిచారు. తద్వారా వాహన చోదకులకు, రోడ్డుపై నడిచే వారికి ప్రమాదకరంగా మారింది. గ్రామంలో వీధి లైట్ల సౌకర్యం లేక రాత్రి వేళలో ప్రజలు తేలు, పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ గదికి తాళం వేసి కనపడుతుంది. పంచాయతీ కార్యదర్శి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారని, ఎప్పుడు వచ్చి ఎప్పుడు తాళం వేస్తారో తెలియదని గ్రామస్తులు తెలుపుతున్నారు. రహదారి పక్కనే డ్రైనేజీ చెత్త చెదారంతో నిండి స్పష్టంగా కళ్లకు కనపడుతున్నా అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలు లేవని, ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక అనారోగ్యాలతో సతమవుతున్నామని ఆరోపిస్తున్నారు. అసలే వర్షాకాలం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రజలకు మేలు జరిగే విధంగా శానిటేషన్ చేపించాలని, అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు.
నీ పేరు? షైనా పేరు. షైనా. ఇప్పుడు ఈ మురికి కాలువలు తీసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? శనారోలా ఇప్పుడు 4 నెలలే తీయకుంటా. అంతేనా? అదే మొత్తం ఇట్లా మరి ఇట్లా ఉంటే మీకు రోగాల బారిన వస్తాయి కదా, రోగాలు వస్తాయి కదా. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు సార్. వాళ్ళు ఏం తీస్తలేరు, ఏం చెప్తాం వాళ్ళకి తీస్తలేరు. మంచిగా చెప్తే ఏంది చెప్తే తీస్తలేరు, ఏం చేస్తా మూసేస్తా అంటారు. కాలువలు మూసేస్తా ఉంటున్నారు. తీయమంటే మూసేస్తా ఉంటురా? కాలువలు తీయాలనే చెప్పినాం మేము కూడా. ఏం లేదు, మంచిగా ఉండాలి అందరికి. దోమలు మస్తు ఉన్నాయి, కరుస్తున్నాయని అందరి కోసమనే చెప్తున్నాం మేము కూడా. 6 నెలలు అయిందో 2 నెలలు ఇప్పుడు తీయక ఇంకా చెప్పినా పట్టించుకోవట్లేరా? ఇంకా గ్రామ పంచాయతీ మేడం కాడికి ఇంకో నేను పోవాలి, పోయి చెప్పి రావాలని అనుకుంటున్నాను. దోమలు అయితే మస్తు ఉన్నాయి సార్. మొన్న మందు వేసిండ్రు, వాన పడ్డ 2వ రోజు 3వ రోజు ఇంకా మందు చల్లిపోయింది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అంతా పడకేసింది. ఎక్కడ చూసినా డ్రైనేజీలలో దుర్గంధం వెదజల్లుతుంది. అసలే వర్షాకాలము, ఈ సీజన్లో ఇక్కడ రోగాల బారిన పడుతున్నట్టుగా ప్రజలు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ మనం ఇక్కడ పరీక్షించినట్టయితే ఈ ప్రాంతంలో చూసినట్టయితే మొత్తము ఇది నెలల తరబడి ఈ తీయకపోవడం వలన ఈ డ్రైనేజ్ మొత్తం పేరుకుపోయింది. ఇక్కడ చెత్త చెదారంతో నిండిపోయింది. ఎక్కడ మురుగునీరు అక్కడే చేరిపోయి ఇక్కడ అన్ని దోమలన్నీ చేరి ఈగల దోమలతోని ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ విడ్డూరం ఏంటంటే నిన్ననే ఇక్కడ గురువారం రోజు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిరు. ఈ గ్రామ పంచాయతీ నుంచి ఫిర్యాదులు కూడా అందడం లేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఇదంతా సమస్యల వలయంలో పేరుకుపోయి కనబడతా ఉంది నెమిళ్ళగూడెము. ఒకసారి ఈ గ్రామ పంచాయతీని ఉన్నతాధికారులు పరిశీలించి ఈ పర్యవేక్షణలో వాళ్ళకి ఏమైనా కనబడితే చూసి వెంటనే ఈ లోపాలను సరిదిద్ది ప్రజలకు మేలు కలిగే విధంగా మౌలిక వసతులు అందించాలని సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేక దోమలు పెరుగుతున్నాయని, తద్వారా మలేరియా, డెంగ్యూ తదితర విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని అన్నారు. ప్రజారోగ్య శాఖ మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో రోడ్లపై ఉన్న మురికి గుంటలు పూడ్చాలని, డ్రైనేజీలలో ఆయిల్ బాయిల్స్ వేయడంతో పాటు వాటిలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. వార్డుల వారీగా ప్రజావాణి చేపట్టి దరఖాస్తులు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి వెంటనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, జీరో బిల్లు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు, మహిళలకు 2500 తదితర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని ఎడల ఆందోళన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 35వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 35వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
2 మంత్రులు జిల్లాలో ఉన్నారని, గత ప్రభుత్వం చేపట్టిన పనులు అన్నీ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మొదలు పెట్టారు కానీ ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు. వాటిని పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బీసీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ డిండి ప్రాజెక్టుతో ప్రజలను మోసం చేశారు. అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇరు పార్టీలు నల్గొండ రైతులను అన్యాయం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కృష్ణ జలాలతో మనకు రావాల్సిన వాటా మనకు వచ్చేలా చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని ప్రాజెక్టులు అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని బీజేపీ పార్టీ కోరుతుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు హామీలు గంగలో తొక్కేసి సొంత నిర్ణయాలు తీసుకోలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోయి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే గానీ ఇక్కడ అతను నిర్ణయం తీసుకొని పని చేయలేని దినస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది అని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారి చింతల రామచంద్రారెడ్డి, నల్గొండ పార్లమెంట్ ప్రభారి పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చేనేత రాష్ట్ర కన్వీనర్ మిర్యాల వెంకటేశం, పాశం ఎర్రెడ్ల శ్రీనివాసరెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బండారపు లింగస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, యువ మోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. లింగస్వామి మేడం విజుడు సార్ వన మహోత్సవం పేరుతోని దేశవ్యాప్తంగా చెట్ల నాటే కార్యక్రమం జరుగుతున్నది. ఈ చెట్లు నాటం అనేది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యతనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈరోజు వాతావరణ కాలుష్యం, అదే రకంగా పర్యావరణాన్ని పరిరక్షించడం ఏదైతుందో ఇది మనందరి బాధ్యత, కేవలం ప్రభుత్వం ఒకటే కాదు. కనుక మనం రక్షించుకోవాలా. ఈరోజు ఆక్సిజన్ను మనకు కావాలంటే ఈరోజు చెట్లు పెంచాలా. అదే రకంగా ఈరోజు వర్షాలు పడాలంటే కూడా చెట్లు ఉండాలా. కాబట్టి చెట్లను పెంచాలి తప్ప చెట్లను నరకొద్దు అనేటటువంటి ఈ డీఫారెస్టేషన్ ఏదైతుందో దాన్ని కూడా మనం ఒక పౌరుల యొక్క బాధ్యతగా, సామాజిక బాధ్యతగా దాన్ని వ్యతిరేకించి, కాబట్టి ఈరోజు ఫారెస్ట్ అనేది పెంచాలా, చెట్లను పెంచాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశంతోనే కార్యకర్తలకు ఆ రకమైనటువంటి మరి ఒక స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే విధంగా ఆ రకంగా మేము చెప్పడం జరిగింది. హెడ్ క్వార్టర్స్లో పద్మావతి కాలనీలో వృక్షో రక్షిత రక్షిత అనే మన సనాతన ధర్మ ఆచారం ప్రకారం ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సూచన ప్రకారం అమ్మ పేరు మీద ఒక చెట్టు అనే ఒక ప్రోగ్రాం 140 కోట్ల ప్రజలు అందరూ తమ తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను, మనోహర్ రెడ్డి గారు, మరి ముఖ్య అతిథులు, జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక కౌన్సిలర్లు అందరం కలిసి చేయటం జరిగింది. ఇది కేవలం ఒక రోజు పండుగ కాదు, ప్రతిరోజు సంవత్సరం పొడుగు జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు గమనించాలి ఏంటంటే వాయు కాలుష్యంతో దాదాపు 14% మంది మరణాలు వాయు కాలుష్యంతో అవుతుంది. బెస్ట్ మెడిసిన్ ఈజ్ ట్రీ. ఈరోజు తమ ఆరోగ్యం కొరకు, తమ ఆయుష్ కొరకు అందరం చెట్లు నాటితే, అమ్మ పేరు మీద చెట్లు నాటితే ఎట్లయితే అమ్మ మనకు జన్మనిచ్చిందో ఈ చెట్టు మనని కాపాడుతుందని మోడీ గారి యొక్క ప్రకటన స్ఫూర్తిగా అందరూ అమ్మ పేరుతో ఒక చెట్టు ముందరికి తీసుకెళ్లాలని అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం.
తల్లి పేరిట వృక్షం అనే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ పట్టణంలో పద్మానగర్లో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బూర నర్సయ్య గారు, వారితో పాటు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గంగిడి మనోహర్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. మరి మన ఈరోజు ఏదైతే నల్గొండ జిల్లాలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మరి నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మరి మీరందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని మీరు కూడా విజయవంతం చేయాలి. మీ ఇంటి పక్కలో ఉన్న మీ చుట్టుపక్కలలో కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిందిగా నేను అందరికీ కోరుతాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ 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 తోగుట మాధవానంద స్వామీజీ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మొదటగా ఆలయంలో వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూర్ణకుంభం స్వాగతం పలికారు. శ్రీ 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 తొగుట మాధవానంద స్వామీజీ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మొదటగా ఆలయంలో వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభు పంచనారసింహుని దర్శనం అనంతరం ఆలయ ముఖమండపంలో భక్తులను ఉద్దేశించి ఆలయ క్షేత్ర వైభవం గురించి ఆధ్యాత్మిక ప్రవచనం చేసిన తొగుట మాధవానంద స్వామివారు ఆలయ సాంప్రదాయ ప్రకారం చైర్మన్ నరసింహమూర్తి దంపతులు చిరు సత్కారం స్వామీజీకి అందజేశారు. స్వామివారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ మంచి కార్యక్రమ నిమగ్నంలో ఇక్కడి చైర్మన్ గారు కానీ అర్చక వర్గం కానీ కార్యనిర్వాహక వర్గం కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా పరమాత్మ అనుగ్రహించగాక అని నారాయణ స్మరణపూర్వకంగా పరమాత్మను అర్థిస్తూ రేపు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతుంది. ఆషాఢ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆ చాతుర్మాసం కంటే ముందు నృసింహస్వామి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనాలను మా శిష్యులను పొందడం అనేది మాకు ముందుంచి వచ్చిన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని కళ్ళ నిండా చూసేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించిన మా గురువుగారికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఆచార్య వర్గానికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నారాయణ స్మరణపూర్వకంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ నేను ముగిస్తున్నాను. లక్ష్మీ నృసింహస్వామి భగవానికి.
నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జన్మదినం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఎస్యుఐ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు మాట్లాడారు. నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జన్మదినం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఎస్యుఐ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారని, భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐయుఎస్ఏ నాయకులు నాగార్జున గౌడ్, సాయితేజాచారి, ప్రసాద్ గౌడ్, శరత్, మహేష్, హనీఫ్, గుర్వేందర్, మిట్టుషల్, ఎన్ఎస్యుఐ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య గారి జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండర్లకు ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నికార్సుగా పనిచేస్తూ నిత్యం పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి వంగూరి లక్ష్మయ్య గారు. భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎంతో జరుపుకొని సమాజం కోసం తన వంతు ఇంకా గొప్ప పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. నల్గొండ మండల జెడ్పీటీసీ వంగూరి లక్ష్మణ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. లక్ష్మణ గారు ముందు ఉన్నత పదవులు స్వీకరించాలని, ఆయురారోగ్యాలతో తాను ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మణ గారి జన్మదిన సందర్భంగా మన నల్గొండ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అన్న అనునిత్యం పేదల కోసం పోరాడే వ్యక్తి. అన్న ఉన్నంత స్థాయికి ఇంకా ఎదగాలి అని ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించే వ్యక్తి వంగూరి లక్ష్మణ గారు. అన్న ఉన్నంత పదవులు ఇంకా చేపట్టగలని కోరుకుంటూ అన్న ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం నల్గొండ జిల్లా బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి బెస్త సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాల్వాలతో ఘనంగా ప్రసన్న కుమార్ను సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు. నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మున్సా ప్రసన్న కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి బెస్త సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువలతో ఘనంగా ప్రసన్న కుమార్ను సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బీసీ సంఘాన్ని
బలోపేతం చేయడానికి ప్రసన్న కుమార్ నిరంతరం కృషి చేస్తున్నాడని అతని కుటుంబం సంతోషంగా ఉండాలని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, యూత్ టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ సదాశివ, జనార్దన్ గౌడ్, కొంపెల్లి రాములు, చిలుకూరి శ్రీనివాస్, శివ, అరవింద్ గౌడ్, రాజేష్, పవన్, మహేష్, యశ్వంత్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, బెస్స సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉనాస ప్రసన్న గారి బర్త్డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, బెస్స సంఘం ఆధ్వర్యంలో నివాసంలో కేక్ కట్ చేసి శాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. వారు మున్ముందు ఎన్నో పదవులు అనుభవించాలని, బీసీలకు కులంతో పాటు బీసీ సంఘాన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు ముందంజలో పోతున్నాడు. వారికి దేవుడు ఐశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఉండే విధంగా చూడాలని బర్త్డే మరోసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం నుంచి. నమస్కారం. మా అధ్యక్షుడు అన్న మునస ప్రసన్న కుమార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. బీసీ ఉద్యమకారుడు, అదేవిధంగా గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న మునస ప్రసన్న కుమార్ గారు ఇలాంటి పదవులు ఇంకెన్నో చేపట్టాలని, ఇంకా ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు మా బాబు ప్రసన్న కుమార్, మునాస్ ప్రసన్న కుమార్ జన్మదిన శుభాకాంక్షలతో అభినందనలు తెలియపరుస్తూ, వారు ఇంకా వెనుకబడ్డ తరగతుల విద్యార్థులకు కానీ వెనుకబడ్డ కులాలకు ఎంతో సేవలు అందిస్తూ ముందందుకు వస్తున్నందుకు వారి తీవ్రంగా నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఎదగాలి, ఇంకా వెనుకబడ్డ కులాల గురించి, వెనుకబడ్డ తరగతుల గురించి, వారి యొక్క కింది స్థాయి నుంచి పైకి రావడానికి, మరి ఎంతో వారి హక్కుల గురించి, వారి చదువుల గురించి, ఆధ్యాత్మికంగా మరి ఇంకెన్నో రకాలుగా వారు అభివృద్ధి చెందడం కోసం ప్రసన్న కుమార్ పాటుపడుతున్నారు. ఇంకా వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి మా అందరికీ కూడా సహకరించాలని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు 48వ వార్డు నా మిత్రులు, వార్డు ప్రజలు, అట్నే నా బంధువులు, నా తమ్ముళ్ళు అంతా కూడా నా పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు వార్డులో కేక్ కట్ చేసి సంబరాలు జరపడం జరిగింది. ముందు కూడా నేను వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వార్డులో కానీ నల్గొండ బీసీ సంఘంలో కానీ ముందు నా సేవలు అందిస్తానని చెప్తూ, నా పుట్టినరోజుకు ఎదురైనటువంటి నా తోటి మిత్రులకి, వార్డు మెంబర్లకి, అట్నే బీసీ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బీసీ సంఘం తరఫున యువజన సంఘం జిల్లా అధ్యక్షుని గారికి, మరి మా ప్రసన్నరాజు గారికి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి ఎన్నో ఉన్నత పదవులు జరుపుకోవాలని, మరి అభివృద్ధి జరిపి అందరి మన్ననాలు పొందాలని నా మనస్ఫూర్తిగా నేను ప్రసన్నరాజన్నని నేను వేడుకుంటున్నాను. ఇటువంటి వార్డు కానీ ఇక్కడ జిల్లాలో కానీ బీసీలకు వెన్నంటి ఉండి వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదట్టి వారికి నేనున్నాను అని ధైర్యం చెప్పి ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. నా మనస్ఫూర్తి
నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో నర్సరీలలో మొక్కల కొరకు కేటాయించిన బ్రెడ్స్ బ్యాగ్లలో మొక్కలు లేక పిచ్చి మొక్కలు గడ్డి మొలిచి వయ్యారి బామలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామంలో చూసిన నర్సరీల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న నర్సరీల పర్యవేక్షణ కూడా పంచాయతీ కార్యదర్శులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో నర్సరీలలో మొక్కల కొరకు కేటాయించిన బెడ్స్ బ్యాగులలో మొక్కలు లేక పిచ్చి మొక్కలు గడ్డి మొలిచి వయ్యారి బామలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా నర్సరీల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉన్న నర్సరీల పర్యవేక్షణ కూడా పంచాయతీ కార్యదర్శులు తనకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు లేక వెలవెలబోతున్నాయి. ఇట్టి విషయమై నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి దృష్టికి సత్య న్యూస్ ద్వారా సమాచారం తీసుకెళ్లగా నర్సరీని పర్యవేక్షించి పరిశీలించారు. అక్కడ మొక్కలు లేని స్థానంలో బొప్పాయి, మోరింగా వంటి మొక్కలను నాటి పెంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. నర్సరీలో మొలిచిన పిచ్చి మొక్కలు వెంటనే తొలగించాలని సూచించారు. కొన్ని గ్రామాలలో నర్సరీల రక్షణ కొరకు వేసిన షెడ్ నెట్లు చిరిగిపోయి చిందరవందరగా మారినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నర్సరీలలో మొక్కలు పెంచడంలో, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడంలో, మొక్కలను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు గాలెంక గురుపాదం, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని. నేను ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి గ్రామ పంచాయతీ ప్రక్కన నర్సరీ, ప్రభుత్వం పెంచిన నర్సరీలో ఉన్నా. ఇక్కడ నర్సరీలో అసలు మొక్కలనే లేవు, గడ్డి మాత్రమే ఉంది. ఇక్కడ కనీసము ఈ మొత్తం ప్యాకెట్లల్లో, నర్సరీలో పెట్టిన ప్యాకెట్లల్లో పూర్తిగా మొక్కలు లేవు, గడ్డి మాత్రమే పెరిగింది. మరి గడ్డినే పంపిణీ చేస్తారా అర్థమవుతలేదు. ప్రభుత్వం గడ్డిని పెంచమన్నదా, మొక్కలు పెంచమన్నదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ద్వారా నర్సరీలు పెంచి మొత్తం చెట్లను హరితహారం కింద మొక్కలు పెంచి పంపిణీ చేయాలని నిర్దేశించింది. వర్షాకాలం వచ్చింది, ఇంకా ఈ పంపిణీ చేయాల్సిన మొక్కల స్థానంలో గడ్డి మాత్రమే ఉంది. మరి గడ్డిని నాటుతారా ఏంది అర్థమవుతలేదు. ప్రభుత్వం అందరినీ దీని మీద స్పందించి సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని ఈ హరితహార మొక్కలు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కోరుతున్నాం. బయట పాములే లేదు కానీ కాదు అసలు బండి మేడం కదా ఇది చూస్తే బాగానే చెట్లు బాగున్నాయి అనుకుంటా. దూరం బోర్డు కూడా అలా గుర్తుపోయింది. అయినా కూడా పేరుకపోయినా గట్లుంటుందా మాసు బస్సులు ఎట్లా తాగుతాయి. అది ఎట్లా మనం వాచర్ ఇస్తున్నాం కాబట్టి ఎంబడే
దీనికి సంబంధించి ఆ గడ్డి అవన్నీ తీసేసి మొరింగా ఒకటి పెట్టమని చెప్పారు. మొరింగాని పెట్టు ఎంబడే. ఎందుకంటే మొరింగా తొందరగా వస్తుంది, పపాయ వస్తుంది. అది రెండు కలిసి పెట్టేసేయాలి. ఏవైతే బ్యాలెన్స్ బ్యాగ్స్ ఉన్నాయో అన్నిట్లో ఫిల్అప్ చేయాలి. 1 monthలో ఒకటి వచ్చేస్తాయి. కనీసం హోమ్ స్టేట్ కన్నా పంపిస్తాయి. నీళ్ళు లేవు, చెట్లు పెరిగింది లేదు, ఎండిపోతున్నాయి. శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మా విశ్వకర్మలు అందరం కలిసి కొందరికైనా ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విశ్వకర్మ సభ్యులు వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మా విశ్వకర్మలు అందరూ కలిసి కొందరికైనా ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విశ్వకర్మ సభ్యులు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెల 200 మందికి అమావాస్య నాడు అన్నదానం నిర్వహిస్తామని, దీంతో మాలో ఉన్న ఐక్యత తెలుస్తుందని అన్నారు. అన్నదాన కార్యక్రమంలో శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ సభ్యులు దాసోజు శ్రీనివాచారి, కొండపర్తి నరసింహాచారి, వెంకటాచారి, విష్ణు, కిషన్, గోపి, కల్లోచు వెంకన్న, శ్రీనివాచారి సభ్యులు పాల్గొన్నారు. పడతాడు కానీ నేనే ఇక మరి కూర్చుంది కానీ ఒక్కడి నుంచి జై విశ్వకర్మ, జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. మేము మా విరాట్ విశ్వకర్మ స్వర్ణకార సంఘం తరపున మంచి ప్రతి అమాస రోజున అన్న వితరణ కార్యక్రమం మొదలుపెట్టినాం. దీనికి మా వాళ్ళు పెద్దలు అందరూ నాతో సహా అందరూ కూడా సహకరిస్తుండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోంచేసుకొని పోవాలి ప్రతి అమావాస్య నాడు. జై విశ్వకర్మ. ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అందరికి ఉండాలని, సదా ఎల్లకాలం మనమందరం సుఖిగా ఉండాలని కోరుకుంటూ నేను కొండపర్తి నరసింహాచారిని అందరికీ సలహా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య నాడు వచ్చి భోంచేసుకొని పోగలరు. జై అమావాస్య సందర్భంగా విశ్వకర్మ స్వర్ణకార సంఘం తరపు నుండి అన్నదాన కార్యక్రమం
స్టార్ట్ చేస్తాము. ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. ఈరోజు అమావాస్య సందర్భంగా మా స్వర్ణకార సభ్యులు మరియు ఇతర సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడానికి అందరం పూనుకొని మా వంతుగా సహాయంగా మేము చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలనుకుంటున్నాం. ఇంకా కూడా ముందు కూడా ప్రతి అమావాస్య కూడా కంటిన్యూషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం కేంద్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కొబ్బరి చిప్పలు, ఖాళీగా పడి ఉన్న గ్లాసులు, వృధాగా ఉన్న నీటి తొట్లను తీయించి వాటిలో ఉన్న నీటిని తొలగించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం కేంద్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కొబ్బరి చిప్పలు, ఖాళీగా పడి ఉన్న గ్లాసులు, వృధాగా ఉన్న నీటి తొట్లను తీయించి వాటిలో ఉన్న నీటిని తొలగించారు. గ్రామంలో గడ్డి మందును గ్రామ పంచాయతీ సిబ్బంది దోమల నివారణ కొరకై గడ్డి మందును స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కారోబార్ గంజి వెంకటేశం, ఏఎన్ఎం రేణుక, అంగన్వాడీ టీచర్లు జి వాణి, జె నిర్మల, ఆశా వర్కర్లు లావణ్య, కవిత, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, బుచ్చమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందులో నీళ్లు తీసి అందులో పోస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. గోధుమ కడిగి పెట్టాలి. అందుకొరకే వాడు ఫోటో తీయమనేది. ఫోటో తీసుకపోతే ఇదంతా ఉంటే మధ్యాహ్నం దోమలే డేంజర్. అందు గురించి గడ్డి మంది చేయాలి. మనం ఎట్లా ఆడ గ్రామ పంచాయతీ కాడ ఈ ఊళ్ళల్లో అందరూ ఇలాంటి వల్లనే డయేరియా వస్తుంది. ఈ నీళ్ళ వల్లనే కలుషితమై వాంతులు మోషన్స్ అవుతాయి. ఒక్క కాడ లీకేజ్ అయిందంటే ఊరంతా ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షా పత్రం లీకేజ్కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి పక్షాన శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షా పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి పక్షాన శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, బీసీ నాయకులు శివకోటి రవీందర్, మల్లికార్జున, వేణు, శివ, మధు, కందుల తరుణ్ గౌడ్, హరి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేసి లీకేజ్లో భాగస్వాములైన వారందరినీ రిమాండ్కి తరలించాలి. అలాగే జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి. అలాగే నీట్ రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోలే ఎడల బీసీ సంక్షేమ సంఘం జాతుల సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని బీసీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి నియామకం ద్వారా గౌరవం పెరిగిందన్న ఎమ్మెల్యే బాలు నాయక్. జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దాడిని నిరసిస్తూ యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. శాండ్ ట్యాక్స్ పాలసీపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ శివప్రసాద్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పంచాయతీ కార్యదర్శి చోద్యం చూపిస్తున్న అధికారులు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మొదలు పెట్టారు కానీ ఇంతవరకు పూర్తి కాలేదన్న మాజీ పార్లమెంట్ సభ్యులు గూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ 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 తొగుట మాధవానంద స్వామీజీ. ఘనంగా జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జన్మదిన వేడుకలు. ఘనంగా బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మున్స ప్రసన్న కుమార్ పుట్టినరోజు వేడుకలు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు. అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మంచిదన్న శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ అధ్యక్షులు ఇటుకల బుచ్చిమాచారి. సీతారాంపురంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సిబ్బంది. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.